లేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలంగా దానిని ఉపయోగించిన యెడల ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదాం. ధర్మశాస్త్రంలో ఉన్న లిస్టుని చెప్పాడు. ధర్మశాస్త్రం ఎవరు ప్రకటిస్తున్నారంట? ధర్మశాస్త్రం ఎవరు గైకొంటున్నారంట? యేసు ప్రభువును వదిలేసి ఆయన మహిమ సువార్తను పక్కకు నెట్టేసి ధర్మానికి విరోధులుగా ఉన్నవాళ్ళు, ధర్మ విరోధులు అంటే ప్రేమ లేని వాళ్ళు, అంటే సాయం చేయని వాళ్ళు, అంటే మొండి చేతులు వాళ్ళు, అంటే బిగబట్టే వాళ్ళు, వీళ్ళంతా ధర్మ విరోధులు అన్నమాట. ధర్మ విరోధులు వీళ్ళు. కాకి కూడా ఎంగిలి చేతును కూడా కాకిని కొట్టరంటే ఆ ఎంగిలి మెతుకులు కాకి తింటదేమోనని. ఇటువంటి చాడిస్టులు ఉన్నారు భూమి మీద. వీళ్ళ కడుపే వీళ్ళకి దేవుడు అన్నమాట. నాశనమే వారి అంతం, వీళ్ళ కడుపే వీళ్ళకి దేవుడు. వీళ్ళు ఏం చేస్తారంటే తినే విషయంలో చాలా భద్రంగా వాళ్ళ వరకే కానీ ఇతరుల గురించి ఆలోచించరు వీళ్ళు. ఇటువంటి మనుషులు మళ్ళీ వాళ్ళకు తగ్గే మనుషులు ఉంటారు, వాళ్ళలాగా